తెచ్చారు సార్ ఈ జీవో 46? పుణ్యాత్ముడు ఎవరు? గట్టిగా చెప్పరు. ఎవరు తీసుకొచ్చారు ఈ జీవో? కేసీఆర్ తీసుకొచ్చిండు. 317 జీవో తీసుకొచ్చిండు ఇంకోటి పుణ్యాత్ముడు. భార్య హాలియా కాడ పనిచేస్తే భర్త ఆదిలాబాద్ కాడ ఉంటాడు, నల్లగొండ కాడ అమ్మమ్మ ఇంటి కాడ పోరాడు ఆడుకుంటాడు. ఇది 317 జీవో కథ. ఇది ఎవరు తెచ్చారు సార్? ఎవరు తెచ్చారు? కేసీఆర్. ఇవి తెచ్చాట. అవి తెచ్చినటువంటి కేసీఆర్ కేటీఆర్ ఏమంటాడు? ఇవి ఎప్పుడు రద్దు చేస్తామని ప్రశ్నిస్తాడ. ఇలా కథ ఎట్టుంది చూడు. ఎలుకలకు ఏమన్నా అయితే పిల్లి నిరార దీక్షకు దిగినట్టుంది కథ. ఎలుకల హక్కుల కోసం పిల్లి కొట్లాడినట్టుంది. లేదా తెచ్చినోని నువ్వే, వాళ్ళ సావులకు కారణమైంది నువ్వే, వాళ్ళ జీవితాలు నాగం చేసింది నువ్వే. ఇవాళ మళ్ళా నేను ఆ హక్కుల కోసం పోరాడతా అంటే ఇదేమన్నా నోరుతోనే ముచ్చట్నేనా? కాంగ్రెస్ పార్టీ ఏ హామీ అయితే ఇచ్చిందో నా సోదరులారా, నిరుద్యోగ సోదరులారా, ఉద్యోగస్తులారా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎవరైతే చేస్తా ఉన్నారో ఒక్క హామీ మిగలకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ హామీలన్నీ నెరవేరుస్తుంది. దానికి నాది బాధ్యత, మా అన్న జయవీరన్న బాధ్యత, మా పెద్ద మనిషి జానారెడ్డి సాబ్ బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం కావాలన్నది, స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది, ఇచ్చి చూపెట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానది, కట్టించి చూపెట్టింది. ఇన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మాటలు నిలబెట్టుకున్నట్టుగానే రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఎన్నికల్లో కూడా మీరు ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ తరఫున మీ తమ్ముడు, మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఆ హామీలు నెరవేర్పించే జిమ్మెదారి తీసుకుంటుండని చెప్పి తెలియజేస్తా ఉన్నా.